నమస్తే వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్। ఇదైతే మా సిస్టర్ బర్త్డే వీడియో। అదే రోజు మా ఇంటి పక్కన ఒక అంకుల్ది సంవత్సరిక ఉంది, మళ్ళీ నైట్ కేమో కోలాటం కూడా ఉంది వేరే ఊర్లో। అందువల్ల ఏమైందంటే ఈవినింగ్ కంగారుగా కేక్ అయితే కట్ చేసేవాల్సి వచ్చింది। అప్పుడు కేక్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మా సిస్టర్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడైతే వెళ్ళాము కోలాటం దగ్గరికి। ఆఫ్టర్నూన్ వరకు అలా భోజనాలు చేయడం, రిలేటివ్స్ రావడం అలా గడిచిపోయింది। ఆఫ్టర్నూన్ తర్వాత ఇంకా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము। ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి కేక్ అయితే కట్ చేయించాము। కట్ చేసిన తర్వాత మేము వ్యాన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము। మాకు దగ్గరలోనే పోసమ్మ గండి అనే ఊరు ఉంది, అక్కడ పోసమ్మ తల్లి ఉంటారు। పోసమ్మ తల్లికి జాతర చేస్తారు। ఉగాది వెళ్ళిన తర్వాత రోజు నుంచి 5 రోజులు జాతర అయితే ఉంటుంది। ఆ జాతరలో మేము కోలాటం అయితే వేయడానికి వెళ్ళాము। అసలు పోసమ్మ గండే వెళ్ళమేమో అనుకున్నాము, కానీ పోసమ్మ గండి అయితే వెళ్ళాము। కోలాటం కూడా వేయమేమో అనుకున్నాము, కోలాటం కూడా వేసాము। దాంతోపాటు నేను పాట కూడా పాడాను, నేను మా సిస్టర్ కలిసి। ఆ పాట కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను, వీడియో చూసేయండి। ఎలా పాడానో కూడా కామెంట్ చేయండి। నేనైతే ఇలా బయట ఎప్పుడు పాడలేదు, ఇదే ఫస్ట్ టైము। గుడిలో అయితే పాడాను కానీ ఇలా బయటకు వచ్చి అయితే పాడలేదు। బర్త్డే అయితే ఇలా హడావిడిగా జరిగిపోయింది। ఇంకా కేక్ కటింగ్ అయితే ఇలా కట్ చేసిందంటే, మీరు కూడా కేక్ తినండి, మా చెల్లి బర్త్డే కేక్। పోచమ్మ గండి వెళ్ళిన తర్వాత పోచమ్మ తల్లిని అయితే దర్శించుకున్నాము। ఇంకా కోలాటం దగ్గరికి అయితే వెళ్ళాము। కోలాటం అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాను నేను। వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గరకి కిందకి దిగుతారనమాట। కిందకి దిగి అక్కడ అసలైన విగ్రహం ఉంటుంది, ఆ అసలైన విగ్రహానికి దండం పెట్టుకొని వచ్చాను। కోలాటం అంతా అయిపోయిన తర్వాత అక్కడే మాకు డిన్నర్ అయితే ప్రిపేర్ చేశారు, అక్కడే తినేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము। ఇంతకీ మా చెల్లి బర్త్డే డేట్ అయితే చెప్పలేదు కదా, April 3rd అనమాట మా సిస్టర్ బర్త్డే। ఇక్కడ వీడియోలు ఇంతకు ముందు కూడా పెట్టాను నేను పోచమ్మ తల్లివి। ఇక్కడికి మంగళవారం ఆదివారం చాలా మంది జనం వస్తూ ఉంటారు, అమ్మవారికి మొక్కుకుంటారనమాట। మేకల్ని కోళ్ళని కూడా వేసుకుంటారు। అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదా, అమ్మవారి ముగ్గురైతే నాకు చాలా బాగా నచ్చేసింది। దర్శనం కూడా చాలా బాగా జరిగింది। అక్కడ ఊరు తీసేయడం వల్ల జనం అయితే లేరు, తీర్థానికి కూడా అంత ఎక్కువ మంది కూడా రాలేదు, అంతలోనే నైట్ టైం కదా సరిగ్గా జనం అయితే లేరు। బర్త్డే ముందు రోజు పక్కూరు వెళ్ళి మరి కేక్, మిక్చర్, డ్రింక్ బాటిల్స్ అవన్నీ తెచ్చాము। కోలాటానికి వెళ్ళిపోవడం వల్ల అయితే కుదరలేదు, కోలాటం వేసిన దగ్గర అయితే అక్కడ అందరికీ కూడా డ్రింకులు ఇచ్చాము। బాయ్। Happy birthday.